ప్రభువును స్తుతించి ఆరాధించు నిమిత్తమై చదువుకున్న వాక్య భాగంలో నుండి సిలువను గూర్చిన విషయాలు కొన్ని మనము ధ్యానం చేద్దాము. ప్రభువు మన కొరకు సిలువ వేయబడ్డారు, అనగా మన పాపములను సిలువలో ఆయన మోసుకున్నారు, మన స్థానమున శిక్ష భరించారు. మనము పాప క్షమాపణ పొందుటకు, రక్షణ పొందుటకు సిలువ ఎంతో క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనదిగా మనం ఎరుగుదుము. ఈ లోకంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి దేవుని శక్తిని పొందుకున్నవారు, అనగా సిలువ సువార్తను అంగీకరించిన వారు. మరికొంతమంది సిలువ సువార్తను అంగీకరించక నశించిపోతున్నవారు. ఆ నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది, వెర్రి మాటలలాగా ఉంటుంది. సిలువ ఏమిటా? అడ్డుకర్ర, నిలువు కర్రన, 3 మేకుల. యేసుప్రభు వారు తీసుకోలేకపోయారా 3 మేకులు? ఆయన్నే రక్షించలేకపోయాడా? లోకరక్షకుడు అవుతాడా? లోకాన్ని ఉద్ధరిస్తాడా అని ఇలాగ వ్యంగ్యంగా, వెటకారంగా, హీనంగా లోకం మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాము. ఎందుకంటే అది వాళ్ళకు వెర్రితనంగా ఉంటుంది. ఒక దొంగ కూడా అలాగే మాట్లాడి యేసుప్రభును సిలువ వేసినప్పుడు ఇరువైపులా 2 దొంగలు ఉన్నారు కదా, అందులో కూడా ఒకడు అన్నాడు, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. కాబట్టి ఈ రకంగా సిలువను గూర్చి మొదటి నుంచి కూడా, అనగా సిలువ వేయబడిన ఆ దినం మొదలుకొని సిలువను గూర్చి వెర్రితనంగా భావించేవారు ఉన్నారు. సిలువను గురించి మాట్లాడడానికి రోమీలు కానీ, గ్రీసు దేశస్తులు కానీ చాలా అసహ్యంగా లేక హీనంగా ఎంచేవారు. ఎందుకంటే సిలువ మరణం అంత ఘోరమైంది కాబట్టి, సిలువ మరణం అనేది శాపగ్రస్తమైంది కాబట్టి. ధర్మశాస్త్ర ప్రకారం కూడా సిలువ మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని 21, 23 ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతాం. అలాగే ఉంది. సిలువను గూర్చిన వార్త చాలామందికి ఇష్టంగా లేదు, పైగా వెర్రితనంగా ఉంది, అజ్ఞానంగా కనపడుతుంటుంది. అది పౌలు గారు ఈ గ్రీస్ కల్చర్లో ఉన్నారు కదా, కొరింథీ పట్టణస్తులు కూడా, అందుకే వాళ్లకు ఇది వెర్రితనమే. కానీ సువార్త సిలువను గూర్చిన వార్త అనే వెర్రితనం ద్వారానే దేవుడు రక్షించడానికి నిర్ణయించాడు. నీకు వెర్రితనం అనుకుంటే అనుకోగాని దాని ద్వారానే దేవుడు రక్షణ మనుషులకు ఇవ్వాలని నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. దేవుని ప్రణాళిక అంతే అన్నాడు. దేవుని రక్షణ ప్రణాళిక సిలువలో ఉంది. 21వ వచనం అన్నాడు కదా, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైంది. కాబట్టి ఈ సువార్త ప్రకటన ద్వారా ఈ సిలువను గూర్చిన వార్తను నమ్మిన వాడే రక్షణ పొందుతాడనేది దేవుని యొక్క ప్రణాళిక. అది ఆయన అనాది ప్రణాళిక, ఆయన దయాపూర్వక సంకల్పం అదే. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోక ఫిలాసఫర్ ఏమయ్యాడు? దాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు. వాళ్ళు అనుకుంటున్నారు సిలువను గూర్చిన వార్త వెర్రితనమని. వారికి దైవ జ్ఞానం అందడం లేదనియు, వారు దేవుని శక్తి పొందుకోలేకపోతున్నారనియు, అంతేకాదు వారు నశించే ప్రాసెస్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది. చూడండి 18వ వచనం ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్నవారు. ఎలాగో జ్ఞానం లేని వారు, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు, ఎలాగో దేవుని దృష్టిలో వెర్రివారుగా వారు కనబడుతున్నారు. కానీ వారు అంతేకాదు ఇంకా నశించే స్థితిలో ఉన్నారు. నశించిపోతున్న వారికి యేసును గూర్చిన మాటలు, సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా, అజ్ఞానంగా అది కనపడుతుంది. అయితే రక్షించబడుతున్న మనకు అవి ఎంతో విలువైనవి, ప్రియమైనవి, గొప్పవి, జ్ఞానయుక్తమైనవి, శక్తి కలిగినవి. సిలువను గూర్చి నేను ప్రకటిస్తాను. బాప్తిసం అనేది ఓవర్ ఇంపార్టెంట్ అయిపోయింది కొరింథీ సంఘంలో. అంత ముందుకు వెళ్తే మనం 13వ వచనం నుంచి చదివాం కదా, ఒకడు నేను పౌలు వాడిని అన్నాడు, ఒకడు నేను పేతురు వాడిని అన్నాడు, ఒకడు అపోల్లో వాడిని అన్నాడు, ఒకడు సేవకులు ముఖ్యం కాదండి డైరెక్ట్ క్రీస్తేనండి అన్నాడు. ఇలాగా సేవకులకు ముఖ్యమైపోయారు ఆ సంఘంలో.
తప్పు కాదు. సేవకునికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం తప్పు కాదు. బాప్తీసానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు కాదు. కానీ సిలువను విస్మరించకూడదు. సిలువే లేకపోతే సేవకుడితో పనే లేదు. సిలువే లేకపోతే బాప్తీసంతో పనే లేదు. అసలు సంఘమే ఉండదు. అసలు సిలువ లేకపోతే మనకు ఈ వ్యవస్థే లేదు. సిలువ లేకపోతే మనకు రక్షణ జ్ఞానము దొరకదు, రక్షణ సువార్త లేదు, రక్షణను గూర్చిన ప్రకటనే లేదు, ప్రకటించువాడి అవసరత కూడా అప్పుడు ఉండదు. అప్పుడు నమ్మిన తర్వాత కదా బాప్తీసం పొందాలి. సిలువలో జరిగిన కార్యాన్ని విశ్వసించిన తర్వాత బాప్తీసం అనుభవం. ఆ సిలువను గూర్చి ప్రకటిస్తారు, ప్రకటించినప్పుడు విశ్వసిస్తాము, విశ్వసించిన తర్వాత మనం బాప్తీసం పొందుతాము. అసలు సిలువే లేకపోతే ప్రకటించేవాడితో పనే ఉంటుంది. అది పౌలు గారు చెప్తున్నారు. ఏమన్నా పౌలు సిలువ వేయబడ్డా, నేనేమన్నా సిలువ వేయబడ్డాను మీకోసం? సిలువ వేయబడిన యేసును మనం ప్రాముఖ్యంగా ఎంచాలి, ఆయన వైపు చూడాలి. ఆయన మన కొరకు చేసిన కార్యాన్ని తలంచి ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఆరాధించండి. సిలువలో యేసు ప్రభు వేలాడుటను బట్టి, సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు దారపోయటను బట్టి మనము నశించిపోతున్న మనకి విడుదల దొరికింది, విమోచన దొరికింది, నిత్య జీవం మనం పొందగలిగాము. సిలువ విలువ మనం ఎరుగుదము, సిలువ గొప్పతనాన్ని మనం ఎరుగుదము. అది ఎంత కేంద్ర స్థానం కలిగి ఉందో మన జీవితంలో, క్రైస్తవ సంఘములో, సమాజంలో మనం ఎరుగుదము. అయితే సిలువ అంటే సహజంగానే మరి అది శ్రమ కదా, సిలువ అంటే ఘోరమైన శిక్ష కదా, సిలువ అంటే మరణం కదా. అయితే ఆ సిలువే మన ప్రభువుకు శిక్ష, లేక మన ప్రభువు శిక్ష పొందారు, అనుభవించారు. ఆ సిలువలోనే ఘోరమైన శ్రమలు అనుభవించిన మాట నిజము, మరణాన్ని కూడా రుచి చూసిన మాట నిజము. కానీ ఆ సిలువ ఆయనకు మరణమైతే మనకు జీవాన్ని తెచ్చింది. ఆ సిలువ మన శిక్షనంతటినీ కొట్టివేసింది. ఆయన ఆ సిలువలో మన స్థానమున శిక్ష భరించాడు. సిలువలో దేవుని ప్రేమను మనం చూస్తున్నాము. ప్రేమ సూచనది సిలువ అని మనం చూడగానే, నా ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు అందులో ప్రాణం పెట్టారు అని దైవ ప్రేమ సిలువ సూచిస్తుంది. సిలువలో మన పాపమునకు పరిహారం అక్కడ దొరుకుతుంది. సిలువను చూడగానే దేవుడు ఎంత న్యాయవంతుడు. మనందరి పాపము తన కుమారుని మీద వేసి న్యాయంగా పాపానికి శిక్ష విధించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, అదే సమయంలో ఆయన న్యాయవంతుడు కూడా. ఎంత న్యాయవంతుడో సిలువ మనకు తెలియజేస్తుంది. సిలువను చూడగానే మన రక్షణ అందులో కనపడుతుంది. సిలువ లేకపోతే నశించిపోతున్న ఈ లోకానికి రక్షణ లేదు. మనము సిలువలో మన రక్షణను చూశాము. సిలువ దేవుని కనికెరము, దేవుని ప్రేమ, దయ, కరుణను మనము సిలువలో చూస్తున్నాము. దేవుడే మానవుడిగా వచ్చి బలియాగమైనట్లుగా ఆ సిలువను చూసినప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన భుజం మీద సిలువను మోసుకొని, అనగా మన పాపమును మోసుకొని వెళ్ళి సిలువ వేయబడ్డారు. దేవుని ప్రణాళిక సిలువలో చూస్తున్నాము. కాబట్టి సిలువ అంటే ఏమిటో మనకు తెలుసు. సిలువ వలన మనం ఎన్ని మేలులు పొందామో మనం ఎరిగి ఉన్నాము. తను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మానవుని అవతారమెత్తి తను తాను ఖాళీ చేసుకొని మన కొరకు సిలువ మరణం పొందాడు. రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను సిలువ మీద మోసుకొనెను. మ్రాను అంటే సిలువ అని అర్థం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను సిలువ మీద మోసుకున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థ శిక్ష అదనమాట. యేసుక్రీస్తు సిలువ అంటే అర్థం ఏంటి? మన నిమిత్తము ఆయన గాయపరచబడ్డాం, మన నిమిత్తము ఆయన 5 గాయాలు పొందారు, మన నిమిత్తము ఆయన రక్తం కార్చాడు, మన నిమిత్తము ఆయన దేహం చీల్చబడింది, మన దోషము ఆయన మీద పడింది.
కదా. మనందరి దోషము 6వ వచనం చివరలేను, మనందరి దోషము ఆయన మీద మోపబడింది. సిలువ అంటే అది. ఒరే బాబు, నీ పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు, నీ దోషాలు నీ అతిక్రమాలు అంతా ఆయన మోసుకున్నాడు, నీ శాపం అంతా ఆయన మోసుకున్నాడు, నీకు రక్షణ అందులో ఉందంటే అది వెర్రితనంగా ఉంది అంటున్నారు కొందరు వెర్రివారు అంటున్నమాట. అక్కడ వాళ్ళ ఆరాధకులు కాదు, వారు వెర్రివారు. సిలువను గూర్చిన గ్రహింపు లేనివాడు మందిరంలో ఉన్న వెర్రివాడుగానే ఉంటాడు. మరి సిలువను గూర్చిన విషయం అర్థమవుతే అతడు ఆరాధకుడుగా మారతాడు. నువ్వు ఆరాధించు అని చెప్పనక్కర్లేదు. సిలువలో నా ప్రభు నాకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు నా కొరకు అని చెప్పి వారు ప్రభువును స్తుతించి ఆరాధన చేస్తారు. సిలువ వలనే కదా నాకు ఈ జీవితము, జీవము, నిత్య జీవము అని గ్రహించి ప్రభువును స్తుతించి గొప్ప చేస్తారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆరాధన జీవితానికి సిలువ ఎంతో ప్రాముఖ్యమైనది. సిలువలో మనం ఆయనతో ఐక్యపరచబడ్డామంటాడు రోమీలకు రాస్తూ 6వ అధ్యాయంలో. మనము సిలువలో యేసు ప్రభువుతో ఐక్యపరచబడ్డాము. మన యొక్క ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది అని 6:6లో చెబుతున్నాడు. గలతీ 3:13లో చదివితే, మన మీద ఉన్న శాపము ఆయన మోసుకున్నాడు, అందు నిమిత్తమైన సిలువలో వేలాడవలసి వచ్చింది. అబ్రహాము పొందిన ఆశీర్వచనమును 14వ వచనం, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమయ్యారు, మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించుటకు సిలువ మీద వేలాడి తాను శాపగ్రస్తుడయ్యారు. మన నిమిత్తం ఆయన శాపాన్ని పొందుకున్నాడు, మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విడిపించారు. మన పాప ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడింది. మనము సమాధానపరచబడుట కొరకు సిలువ మనకు అవసరమైంది. ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో అన్నాడు, మునుపు మీరు దూరస్తులు, దేవుడు లేనివారు, నిరీక్షణ లేనివారు, అన్యులు, పరజనులు. అసలు మీకంటూ దేవుడేడి? దేవుడు లేనివారు మీరు. అంతా దేవుడే అనుకుంటూ బ్రతికారు, అన్నీ దేవుడే అంటూ బ్రతికారు. క్రీస్తుకు దూరస్తులనే విషయాన్ని గమనించండి. పరదేశులు, నిబంధన లేనివారు, అన్యజనులు, అజ్ఞానములో అంధకారములో బ్రతికిన వారు, మరణ ఛాయలో, చీకటిలో, అంధకారములో ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన లేక సిలువ వలన సమీపస్తులయ్యారు. 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి మనల్ని ఏక శరీరముగా చేసి ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఆయనే మన సమాధానం. క్రీస్తు సిలువ మనల్ని సమాధానపరిచింది. దూరస్తుడమైన నిన్ను తన దగ్గరికి చేర్చుకుంది. సిలువ చూడండి, నిలువు కర్ర మనం ఏం చెప్పుకుంటాము? భూమి మీద ఉన్న మనిషిని పరలోకమున్న దేవునితో అనుసంధానం చేస్తుంది. అడ్డుకర్ర ప్రజలను తనతో ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండునట్లుగా, సమాధానం కలిగి ఉన్నట్లుగా చేస్తుంది. మనుషుడు దేవునితో అనుసంధానం చేయబడుతున్నాడు సిలువ ద్వారా. దేవునితో సంబంధము లేకుండా దూరస్తుడుగా ఉన్న మనిషి సిలువ వలన మాత్రమే దేవునికి సమీపిస్తుడు కాగలడు. సిలువ వలన మాత్రమే దేవునితో సత్సంబంధమును కలిగి ఉండగలడు. ఆ సిలువలో 2వ అధ్యాయంలో కొలొస్సీయులకు రాస్తూ ఉంటాడు, మీ మీద రుణముగా ఉన్న మీ పాపాలు ఆయన ఏం చేశాడు? మీకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టాడు. దాని మీద మీ మీద ఉన్న పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. దాన్ని ఎత్తివేశాడు. సిలువలో మన పాపాలు కొట్టివేయబడ్డాయి. మనకు క్షమాపణ దొరికింది. సిలువలో సాతానుడు ఓడించబడ్డాడు. ప్రధానులను, అధికారులను ఆయన నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు అని 2:15లో మనం కొలస్సీ పత్రికలో చదువుతున్నాం. సాతానుడి ఓటమి సిలువలో చూస్తున్నాము. సిలువ మనకేం తెలియజేస్తుంది? సాతానుడు చితకదొక్కబడ్డాడు, ఓడిపోయాడు. బాహాటముగా ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితం సిలువలో సాతానుడు ఓడిపోయాడనే విషయం స్పష్టం చేశాడు దేవుడు. ఈ సిలువను గూర్చిన వార్త ఎప్పటికీ శక్తినిస్తూనే ఉంది, శక్తిమంతులుగా చేస్తూనే ఉంది. ఆరాధకులుగా మనల్ని చేసి మరింతగా ఆత్మ సంబంధమైన ఆనందములో కొనసాగుటకు సిలువ మనకెంతో ఉపయోగకరంగా ఉంది.